నెక్స్ట్ క్వశ్చన్ రామాయణ పాత్ర స్వభావాన్ని గుర్తించండి. సిక్స్త్ ఆన్సర్. ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం. వాల్మీకి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందారు. రామాయణం మానవ జీవితాలను సత్కరించగల మహాకావ్యం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ. అమ్మ నాన్నల అనుబంధం, పితృల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి వంటివి రామాయణం పట్టి చూపుతుంది. వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం వంటివి రామాయణం చదివి నేర్చుకోవాలి. రామాయణం చదవటం అంటే జీవితాన్ని చదవటమే. ఇది పారాయణ గ్రంథం మాత్రమే కాక ఆచరణ ప్రధానమైన గ్రంథం కూడా. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిలా ఎదగలగలడు రామాయణం నేర్పుతుంది. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం లేదు.